యూపీఎస్సీ సివిల్స్ 2024 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1009 మంది యూపీఎస్సీ సివిల్స్ కు ఎంపిక చేసింది. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల నుండి 11, 15, 62, 68, 110, 119, 146, 151 ర్యాంకులు వచ్చాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ కి చెందిన సాయి చైతన్య 68వ ర్యాంక్ సాధించారు. తాను చేసిన పలు ప్రయత్నాల్లో ఫెయిల్ అయినప్పటికీ 6వ ప్రయత్నంలో విజయం సాధించారని చెబుతున్న సివిల్ ర్యాంక్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆల్ ఇండియా సివిల్స్లో 68వ ర్యాంక్ సాధించిన సాయి చైతన్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు అతని ట్రైనింగ్ ఎలా సాగింది, 68వ ర్యాంక్ రావడంతో తను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంకర్ సాయి చైతన్య అడిగి తెలుసుకుందాం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది 68th ర్యాంక్ రావడం అనేది? ఫస్ట్ అయితే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకంటే నేను 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత వెంటనే 68 ర్యాంక్ పేరు చూడడం అంటే ఎప్పుడు అనుకోలేదు. టాప్ 100లో వస్తానని అనుకుని, కానీ వే అంటే ఎఫర్ట్స్ అనేది నేను పెట్టాను, దానికి అయితే ర్యాంక్ అయితే వచ్చిందండి. కానీ నాతో పాటు చాలా మందికి ర్యాంక్ రాలేదు. వాళ్ళు కూడా వాళ్ళని చూసి కూడా నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా ర్యాంక్ రాలేదు ఇద్దరికి. నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, 5 times ఫెయిల్ అయ్యాను లాస్ట్ ఇయర్. కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది నాకు కూడా అర్థమవుతుంది. మోరోవర్ ఏంటంటే 30 daysలో ప్రిలిమ్స్ ఉంది, 1 monthలో ప్రిలిమ్స్ ఉంది. దానికి కరెక్ట్గా ప్రిపేర్ అయితే తర్వాత 88 daysలో మెయిన్స్ ఉంది. దానికి కూడా మీరు ఏదైతే ఈ ఫెయిల్యూర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ అటెంప్ట్కి స్ట్రాటజీ చేస్తే పక్కా సెలెక్ట్ అవుతారు అని నేను భావిస్తున్నాను. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ ఇంటర్వ్యూ అంటే ఏది టఫెస్ట్ ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది అసలు? అంటే నాకేమనిపిస్తుంది అంటే త్రూఅవుట్ మై 6 years ఆఫ్ జర్నీ ఎవ్రీ స్టేజ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాలెంజెస్ అన్నట్టు అండి. ఎందుకంటే కొంతమందికి ప్రిలిమ్స్ టఫ్ అనిపించచ్చు, కొంతమంది మెయిన్స్ టఫ్ అనిపించచ్చు, కొంతమంది ఇంటర్వ్యూ టఫ్ అనిపించచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఎవరైతే చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వలేదు, వాళ్ళకి ఏమంటే పర్సనాలిటీ అంత మౌల్డ్ అవ్వదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ అనిపిస్తుంది. ఎందుకంటే మనము అక్కడ యూపీఎస్సీ ప్యానల్ ముందుకెళ్ళి మాట్లాడడం అనేది కొంచెం అనీజీ అనిపిస్తుంది. అది వాళ్ళకు ఇంటర్వ్యూ టఫ్ అని అనిపించవచ్చు. కొంతమందికి మెయిన్స్ అంటే ఈక్వల్లీ అండి. అంటే నేను చెప్పలేను. అంటే ఒకసారి నాది ప్రిలిమ్స్ ఎప్పుడైతే అయిందో సెకండ్ అటెంప్ట్లో, అప్పుడు నాకు ప్రిలిమ్స్ ఈజీగానే అనిపించింది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఇలా క్వాలిఫై చేయాలని నాకు అర్థమైంది. అప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైతే నేను మెయిన్స్ థర్డ్ అటెంప్ట్లో మెయిన్స్ క్వాలిఫై అయ్యాను, అప్పుడు నాకు అర్థమైంది మెయిన్స్ ఇలా వస్తేనే మనం క్వాలిఫై అవుతామని. తర్వాత ఎప్పుడైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యానో అప్పుడు నాకు అర్థమైంది ఇంటర్వ్యూ ఇలా అంటే ఓవరాల్గా ప్రిపరేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు అర్థమైంది. తర్వాత మీరు ఈసారి ర్యాంక్ వచ్చిందని అంటున్నారు. అంటే ఒకసారి, రెండోసారి, మూడోసారి రాకపోతేనే డిసప్పాయింట్ అవుతాము. మరి మీరు ఇవన్నీ ఎలా దాటగలిగారు? పొద్దున కూడా నేను డిసప్పాయింట్ అవుతున్నా. ఇన్ కేస్ ఇది అవ్వకుండా ఎట్లా, మళ్ళీ బ్యాక్ టు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి వెళ్ళిపోవాలి అంటే దట్స్ ఆల్సో వెరీ గుడ్ సర్వీస్ అండి. నాకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది. కానీ నేను ఎప్పుడైతే నా జర్నీని స్టార్ట్ చేశానో, నేను ఐ డోంట్ వాంట్ టు ఎండ్ విత్ సమ్ అదర్ సర్వీస్. నేను ఏదైతే చిన్నప్పటి నుంచి కానీ ఏదైతే నేను జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఐఏఎస్ అవ్వడం అని, అది నేను అవ్వకుండా నేను వేరే సర్వీస్కి వెళ్తానేమో అని భయం వేసింది. పొద్దున నేను రిజల్ట్ రాకముందు, రిజల్ట్ 2 o'clock వచ్చింది, నేను 11 o'clock అలా టెలిగ్రామ్లో చూస్తూ ఉన్నాను, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, మనం అవుతామో లేదో అని భయం వేస్తుండేది. ఆ డిసప్పాయింట్ అనేది ఉన్నది. కానీ ఏంటంటే ఇట్ ఈస్ డ్యూ టు ద వేరియస్ రీజన్స్ అనేది. డిసప్పాయింట్ అనేది నేను ఓవర్కమ్ ఎట్లా చేశానంటే, మై పేరెంట్స్ కానీ, మై ఫ్రెండ్స్ కానీ, మై రిలేటివ్స్ కానీ, ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 attemptsలో కొట్టారు. వాళ్ళని చూసి కూడా ఇన్స్పైర్ అవుతుంది. అంటే వీళ్ళు కొట్టారు, నేను ఎందుకు కొట్టలేనని అలా అన్నట్టు. 68 ర్యాంక్ తోటి మీరు అనుకున్న ఐఏఎస్ అనేది అయిపోయినట్టుగా, ఫుల్ఫిల్ అయినట్టు? అంటే కొంతమందికి సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఐఆర్ఎస్ అవ్వాలనుకుంటారు. సో నా జర్నీ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అయిందండి. అంటే దెర్ ఈజ్ ఆల్సో లాంగ్ జర్నీ అహెడ్ ఐఏఎస్ అయిన తర్వాత కూడా. సో ఈ లెర్నింగ్స్తో ఆ జర్నీని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎన్ని గంటలు ప్రిపరేషన్ కోసం కేటాయించేవాళ్ళు? మీరు ఎక్కడ, ఎక్కడ మీరు ఉండేది? మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. మా ఊరి పేరు పల్సిబి తండా అండి. మేము ఉండేది ఉట్నూరులో. ఇప్పుడు మా ఫాదర్ అనేది కానిస్టేబుల్, మా మదర్ అనేది గవర్నమెంట్ ప్రైమరీ టీచర్ అండి. సో నేను యాక్చువల్లీ అక్కడ రూరల్ ఏరియా నుంచి వచ్చాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది అవన్నీ తెలుసుకొని నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒక సర్వీస్ అయితే ఉందామని అనుకున్నాను. కానీ నా ప్రిపరేషన్ స్టార్ట్ అనేది నేను 4th yearలో చేశానండి. ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ర్యాంక్ కొడదామని అనుకుంటారు, కానీ కొంత గ్రామీణ వాతావరణం ఉండవు, కోచింగ్కి వెళ్ళలేని స్తోమతలోనే ఉంటుంటారు, కొంతమంది స్తోమత కూడా ఉండదు. అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే చాలా మంది డిసప్పాయింట్లో ఉంటారు, పుట్టగలరా అసలు కోచింగ్ ఇలాంటి ఏ సపోర్ట్ లేకపోయినా? అంటే ప్రతి ఇయర్ ర్యాంక్స్లో చూస్తుంటే ఇప్పుడు చాలామంది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అతను కూడా కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీస్ ర్యాంక్ కొట్టాడు. అంటే ఏ సిచ్యువేషన్ నుంచి అయితే సివిల్ సర్వీస్ ర్యాంక్ కొట్టడం అంటే, కానిస్టేబుల్ సివిల్ సర్వీస్ ర్యాంక్ కొట్టినప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ఐటి తిరిచి నేను ఎందుకు కొట్టలేనని ఆయన జర్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. అలానే అంటే మన చుట్టుపక్కలలోనే మన ఇన్స్పిరేషన్ జర్నీ అనేది ఉంటుంది, ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది మన చుట్టుపక్కల ఉంటుంది. దాన్ని ఎలా ఫైండ్ చేస్తాము, దాన్ని ఎలా చూస్తాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మిమ్మల్ని గ్రూప్ ఇంటర్వ్యూలో అడిగిన ఒక టఫెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందా చెప్తారా? యాక్చువల్లీ నాది ఇది 4వ ఇంటర్వ్యూ అండి.
3 సివిల్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒకసారి అడిగారండి, అంటే సెకండ్ అటెంప్ట్లో. అప్పుడు నాకు మెయిన్స్లో చాలా తక్కువ స్కోర్ వచ్చింది. వాట్ ఇఫ్ యూ డోంట్ బికమ్ సివిల్ సర్వీస్ ఇన్ కేస్ అవ్వకుంటే ఏం చేస్తామని అన్నారు. నేనైతే ప్రిపేర్ అవుతామని అనుకుంటున్నాను చెప్పాను, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ అని చెప్పాను అండి. ఎందుకంటే నేను జాబ్ కూడా చేయలేదు, ఆ భయం కూడా ఉండేది. జాబ్ చేయలేదు, నా ఫ్రెండ్స్ అందరు జాబ్ చేస్తుంటారు, మనీ సంపాదిస్తుంటారు, నేనేమో పేరెంట్స్ మనీ మీద డిపెండ్ అవుతుంటాను, లేకుంటే ఫ్రెండ్స్ మనీ మీద డిపెండ్ అవుతుంటాను. ఆ భయం అనేది ఉండేది. అవ్వకుంటే ఏంది మరి, ప్లాన్ బి లేదు, ఏం లేదు. అప్పుడే నేను 5th అటెంప్ట్లో మళ్ళీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మీద ఎగ్జామ్ రాశాను. సో అది నాకు టఫ్ క్వశ్చన్ అనిపించింది. మేబీ అది వేరే వాళ్ళు టఫ్ క్వశ్చన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది జాబ్ చేసేస్తారు, ఇది వస్తారు, కానీ నేను జాబ్ చేయలేదు కాబట్టి అది భయం ఇస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఐదు సార్లు అటెంప్ట్లు ఫెయిల్ అయినప్పటికీ తన దృఢ సంకల్పంతో 6వ అటెంప్ట్లో 68వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అనే కళ నెరవేరిందని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో 68వ ర్యాంక్ సాధించిన సాయి చైతన్య అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.